శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో వైఎస్ఆర్సీపీ యువనేత తమ్మినేని చిరంజీవి నాగ్ శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఎన్నో మహానుభావులు పోరాడి సాధించిన స్టీల్ ప్లాంట్ను ఇప్పుడు కేంద్రం రాష్ట్రం కలిసి దశల వారీగా ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే రోజులో 32 విభాగాలను ప్రైవేటీకరణకు అప్పగించడాన్ని ఖండించారు. ముఖ్యంగా ఆర్హెచ్ఆర్పీ వంటి విభాగాలను విడగొట్టి ప్రైవేట్ చేతుల్లోకి ఇవ్వడం సమంజసం కాదని ప్రశ్నించారు. 3 పర్యాయాలు ఎంపీగా గెలిచిన రామ్మోహన్ నాయుడు ప్రధాని మోడీకి ఇష్టమైన వ్యక్తి కదా, అప్పుడు ప్రైవేటీకరణ ఆపడానికి మీరేం చేస్తున్నారు అని నిలదీశారు. ఇప్పటికే 500 మందికి పైగా కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారని, వారికి భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించారు. తక్షణమే ప్రైవేటీకరణ రద్దు చేయాలని కేంద్రం, రాష్ట్రం రెండింటినీ డిమాండ్ చేశారు. ఏం చెప్తారు? ఇప్పుడు స్పందించమని చెప్పండి. ఎందుకు స్పందించట్లేదు? ఎంపీ కదా, నరేంద్ర మోడీ గారికి అత్యంత ఇష్టమైనటువంటి వ్యక్తి కదా, మీరు చెప్పి నాపించలేరా? 3 సార్లు ఎంపీ, 3,50,000 ఓట్లతో మిమ్మల్ని మేము గెలిపించాం. ఆపరా? నిలుపుదల చేయరా? కేంద్రంలో తెలుగుదేశం పార్టీ గాడుదలు కాస్తా ఉందా? ప్రజల ముఖ్యమా? మీరు ఇచ్చిన హామీలు ముఖ్యమా? కూటమి ప్రభుత్వం ముఖ్యమా? చెప్పండి, మాకు తేల్చి చెప్పాలి. ఇవాళ దీన్ని మేము ఆపుతాం అన్న వాయిస్ రావట్లా. పవన్ కళ్యాణ్ గారు ఏమైంది మీరు ఆ రోజు ఉండేటువంటి స్పీడు? ఏం చేస్తున్నారు మీరు? ఆనాడు మీరు మాట్లాడినటువంటి మాటలు, స్పీడు, ఊగిపోవడాలు అన్నీ ఏమైనా ఇవాళ ఎక్కడికి వెళ్ళినాయి? మిమ్మల్ని నమ్మలేదా ప్రజలు? మీ మాటను విశ్వసించలేదా? విశ్వసించారు కదా, నమ్మారు కదా. మరో 15 ఏళ్ళు ఈ బంధం ఇలాగే ఉంటుందని చెప్పేసి మీరు ప్రకటించారు కదా. ఏమైంది మరి? నరేంద్ర మోడీ గారికి నేను చెప్తే ఆయన వింటారని చెప్పేసి మీరు భావనలో ఉన్నారు కదా. కమాన్, ఆపండి, ఇది నిలుపుదల చేయండి. ఎంతో మంది పోరాడి సాధించుకున్నటువంటి ఆస్తి ఇది. దీన్ని మనం వదులుకుంటామా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. దీని మీద ప్రజలు తిరుగుబాటు చేసే ముందే దీన్ని మీరు నిలుపుదల చేయకపోతే ఖచ్చితంగా కూడా ఇవాళ నేను చెప్తా ఉన్నా, దీనికి ప్రజలు తిరుగుబాటు జరుగుతూ ఉంది. ప్రజలు రోడ్డు ఎక్కాల, ప్రజలు తిరుగుబాటు చెయ్యాల, ప్రజలే దీన్ని అడ్డుకోవాలి. మేము మద్దతు ఇస్తాం. మేము ఖచ్చితంగా మా స్టాండ్ ఇస్ వెరీ క్లియర్. ఆనాడు మేము అసెంబ్లీలో తీర్మానం పెట్టి పంపించాం. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా మేము పోరాడతామని చెప్పేసి కూడా మేము ఇవ్వడం జరిగింది, చెప్పడం కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది.